బిస్కెట్స్ తింటూ బిలియన్లలో బిజినెస్ జరుపుతుంటారు. కాఫీ వచ్చేలోపు కోట్ల పెట్టుబడులకు కాగితాలు మారిపోతుంటాయి. ఎక్కడ? మంచుకొండల మధ్య కనిపించే సర్వం సుందరం దావోస్ నగరం. జర్మన్ దేశానికి చెందిన ఎకనామిక్స్ ప్రొఫెసర్కు వచ్చిన ఒక ఆలోచన ప్రపంచ దేశాల మధ్య ఒక వారధిలా పనిచేస్తుంది. మన నాయకులు ప్రతి సంవత్సరం దావోస్ పర్యటనకు వెళ్తుంటారు అనే వార్త వింటూనే ఉంటాం. అసలేంటి ఈ దావోస్ నగరం? ప్రపంచంలో ఎన్నో పెద్ద పెద్ద పట్టణాలు ఉండగా దావోస్ నగరానికి మాత్రమే ఎందుకు వెళ్తుంటారు అనే సందేహం మనకి కలగక మానదు. ప్రపంచ దేశాల ఉమ్మడి సమస్యల పరిష్కారాల కోసం దావోస్ మీటింగ్స్ అనేవి మొదలయ్యాయి. ఇందులో ప్రపంచ దేశాల అధిపతులు, ప్రధానులు, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, ఆర్థిక మేధావులు, కొన్ని రాష్ట్రాల మంత్రులు పాల్గొంటారు. 1971వ సంవత్సరంలో ఈ దావోస్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. మొదట్లో వీటి పేరు యూరోపియన్ మేనేజ్మెంట్ ఫోరం అని ఉండేది. ఆ తరువాత 1987వ సంవత్సరంలో వరల్డ్ ఎకనామిక్ ఫోరంగా మార్చారు. దావోస్ నగరం యూరప్ దేశాల్లో ఒకటైన స్విట్జర్లాండ్లో ఉంది. ఇది యూరప్‌లోనే అత్యధిక ఎత్తులో ఉన్న నగరం. పేరుకు చిన్న సిటీయే కానీ ప్రపంచం మొత్తం తలెత్తుకు చూసే పెద్ద హిస్టరీ తనది. అయితే వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇక్కడ ప్రతి ఏటా మీటింగ్స్ నిర్వహిస్తుంటాయి. ఇందులో పాల్గొనాలంటే ఖచ్చితంగా ఫోరం వారి ఆహ్వాన పత్రం ఉండి తీరాలి. ఎవరు పడితే వారు రావడానికి వీలుండదు. 5 రోజులు మాత్రమే జరిగే ఈ దావోస్ మీటింగ్‌లో పాల్గొనడానికి గల సభ్యత్వ ఫీజు కోట్లలో ఉంటుంది. ఆ సమయాల్లో దావోస్ నగర హోటళ్లలో గదుల రెంట్లు రోజుకి కొన్ని లక్షల్లో ఉంటుంది. స్నో మౌంటైన్స్ మధ్య జరిగే ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాలకు దాదాపుగా 130 దేశాలకు సంబంధించిన అధికారులు, నాయకులు, వ్యాపారవేత్తలు వస్తుంటారు. దావోస్ మీటింగ్స్ జరగడానికి ప్రధాన కారణం దేశాల మధ్య పెట్టుబడి చర్చలు, గ్లోబల్ ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లడం, టెక్నాలజీకి సంబంధించిన కూర్పులు, క్లైమేట్ ని కాపాడుకునే మార్పులు. హై సెక్యూరిటీ మధ్య జరిగే ఈ 5 రోజుల మీటింగ్స్ కోసం ప్రపంచం నలుమూలల నుంచి వేలాది మంది పాల్గొంటారు. కేవలం 12,000 మంది ప్రజలు నివసించే ఈ దావోస్ నగరంలో మీటింగ్స్ జరిగే రోజుల్లో తీవ్రమైన సెక్యూరిటీ ఆంక్షలు ఉంటాయి. చల్లని నగరంలో జరిగే ఈ వాడివేడి చర్చలు అందులో పాల్గొనే లీడర్లకు ఎంతో కీలకం. అందరినీ కాకుండా తమ ప్రాంతంలోనే పెట్టుబడులను పెట్టేలా బిలినియర్లను బుట్టలో పడేయాలంటే కొందరికి తలకు మించిన భారమే. రాజకీయంగా న్యూట్రల్‌గా ఉండే స్విట్జర్లాండ్ దేశంలోని దావోస్ నగరంలో మీటింగ్స్ జరగడానికి ప్రధాన కారణాలు ఇక్కడ భద్రత ఎక్కువ, సీక్రెసీ మెయింటైన్ చేయడం. అందుకే పార్టిసిపేట్ చేసే వాళ్ళకు కొంత కంఫర్ట్ ఉంటుంది. మీడియా ఒత్తిడి కూడా పెద్దగా ఉండదు. ఎందుకంటే సెలెక్టివ్ మీడియా పీపుల్‌కి మాత్రమే ఆహ్వానాలు వెళ్తుంటాయి గనక. 4-5 డేస్ జరిగే దావోస్ మీటింగ్స్‌లో రోజుకు వందల మీటింగ్స్ జరుగుతుంటాయి. ఒకరికొకరు పోటాపోటీగా తమ ప్రెజెంటేషన్స్‌తో మెప్పించడానికి ఉవ్విళ్లూరుతుంటారు. న్యూయార్క్, లండన్, దుబాయ్, సింగపూర్ వంటి నగరాల్లో కూడా ఇలాంటి బిజినెస్ మీటింగ్స్ జరుగుతున్నా దావోస్ మాత్రం ప్రత్యేకం. ఎందుకంటే కాస్తో కూస్తో పలుకుబడిన ప్రపంచ దేశాలన్నీ ఇంత పెద్ద ఎత్తులో ఒకే దగ్గర అటెండ్ అవ్వడంతో వరల్డ్ మీడియా మొత్తం ప్రతి అప్డేట్‌ను హెడ్‌లైన్‌గా టెలికాస్ట్ చేస్తుంటాయి కాబట్టి. ఆహ్వానం లేకుంటే అంబానీ కూడా లోపలికి ఎంటర్ అయ్యే అవకాశం ఉండదు ఈ దావోస్ మీటింగ్స్‌లో. మొదట్లో 400 మంది పాల్గొన్న ఈ దావోస్ మీటింగ్స్ డెలిగేట్ సంఖ్య ప్రస్తుతం దాదాపుగా 4,000కు చేరింది. మీటింగ్స్‌లో ప్రధాన ప్రసంగాల సమయంలోనే అందరూ ఒక దగ్గర ఉంటారు. ఆ తదుపరి హోటల్ లాబీల్లో, చిన్న చిన్న గదుల్లో, కాఫీ షాప్స్‌లో మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించే ఈ మీటింగ్స్‌లో ఎక్కువ లావాదేవీలు అమెరికా, చైనా, ఇండియా, జర్మనీ, జపాన్ వంటి దేశాలకు జరుగుతుంటాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడం, దేశాల మధ్య సహకారం పెంచడం, పేదరికాన్ని తగ్గించడం, టెక్నాలజీని షేర్ చేసుకోవడం, క్లైమేట్‌ను కంట్రోల్‌లో పెట్టే విధంగా అడుగులు కదపడం దావోస్ మీటింగ్స్ ముఖ్య ఉద్దేశాలు. ఇండియన్ ఇండిపెండెన్స్ డే రోజు బ్రిటిషోడి చాక్లెట్లను పంచినట్టు కార్బన్ వాడకాన్ని తగ్గించాలనే గొంతును వినిపించడానికి వందల సంఖ్యల్లో కాస్ట్లీ చార్టెడ్ ఫ్లైట్లలో దావోస్ నగరానికి రావడము కొంత హాస్యాస్పదమే. దీనిపై ప్రపంచవ్యాప్తంగా కొంత వ్యతిరేకత లేకపోలేదు. బ్యాంకింగ్ దిగ్గజాల నుంచి బిజినెస్ టైకూన్స్ వరకు పాల్గొనే దావోస్ మీటింగ్స్‌లో ఒప్పందాలను కొన్నింటిని రహస్యంగా కూడా ఉంచుతారు. అయితే ఈ సమావేశాలకు పొలిటికల్‌గా తమకంటూ ఒక బ్రాండ్‌ను క్రియేట్ చేసుకున్న యంగ్ లీడర్స్‌కి సైతం ఆహ్వానాలు వెళ్తుంటాయి. భారీ పెట్టుబడులను తెచ్చుకోవడంలో కొంగు బంగారమైన దావోస్ నగరం మీటింగ్స్‌కి ఇండియా నుంచి మొట్టమొదటిసారిగా అటెండ్ అయింది దివంగత నేత రాజీవ్ గాంధీ. 1984వ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు రాజీవ్ గాంధీ స్విస్ దేశపు చర్చల్లో కుర్చీని పంచుకున్నారు. భారత్‌లో టెక్నాలజీని వేగవంతం చేస్తున్న ఉత్సాహాన్ని దృష్టిలో పెట్టుకొని వరల్డ్ ఎకనామిక్ ఫోరం అప్పటి యువనేతను వెల్కమ్ చేసింది. ఆ తర్వాత 1997లో దేవెగౌడ ప్రధాని హోదాలో దావోస్ మీటింగ్స్‌కి అటెండ్ అయ్యారు. 2018లో ప్రధాని హోదాలో ప్రసంగాన్ని పూర్తి చేసిన ఘనత మాత్రం నరేంద్ర మోడీకే దక్కింది. అయితే పాకిస్తాన్ దేశం కూడా పాలు పంచుకునే దావోస్‌లో దాయాది దేశం అంటేనే ప్రపంచ ప్రఖ్యాత సీఈఓలు కూడా మొహం తిప్పుకొని పోయే పరిస్థితి ఉంది. గ్లోబల్ ఇమేజ్ తక్కువగా ఉన్న దేశాలకు ఎవరు మాత్రం గుడ్ మార్నింగ్ చెప్తారు? తీవ్రవాద సంస్థలతో తలపొగరును పెంచుకున్న దేశాల్లో ఏ వ్యాపారి కూడా ఎందుకు పెట్టుబడులను పెట్టడానికి ముందుకొస్తాడు? భారతీయ బ్రాండ్స్ అయిన
టాటా, రిలయన్స్, అదానీ గ్రూప్ వంటి కంపెనీలతో మన దేశపు ముఖ్యమంత్రులు పెట్టుబడుల కాగితాల మీద సంతకాలు తీసుకుంటుంటారు. మన దేశపు కంపెనీలు, మన దేశపు రాష్ట్రాలు ఇద్దరూ మనవాళ్లే అయినప్పటికీ దావోస్ వరకు వెళ్లే పనేముంటుంది? ఇండియాలోనే డీలింగ్స్ మాట్లాడుకోవచ్చుగా అనే అనుమానం రాకమానదు. అయితే రిలయన్స్ కంపెనీ మన దగ్గర పెట్టుబడులు పెట్టాలంటే వారికున్న ఆసక్తి మాత్రమే సరిపోదు. ఆ కంపెనీతో టెక్నాలజీని షేర్ చేసుకునే ఇతర కంపెనీలతో క్లుప్తంగా మాట్లాడాలి. మ్యానుఫ్యాక్చరింగ్ సపోర్ట్ చేసే సంస్థల మన్ననను పొందాలి. ఇలా బ్రేక్‌ఫాస్ట్‌ను చేస్తూ బ్లూ ప్రింట్ చూపించి, లంచ్ చేస్తూ లాజిస్టిక్స్ గురించి విడమర్చి, స్నాక్స్ తింటూ సావధానంగా సమాధానాలు చెప్తూ, డిన్నర్ సమయం నాటికి డీల్ ఓకే చేసే అవకాశం ఉంటుంది. అందరూ ఒకే దగ్గర, ఒకే పని మీద ఉంటారు కాబట్టి ల్యాగ్ అనేది ఉండకుండా ఫోకస్డ్‌గా పని పూర్తవుతుంది. తద్వారా ఆయా రాష్ట్రాల్లో ఉద్యోగ అవకాశాలు పెద్ద ఎత్తున క్రియేట్ అవుతాయి. డొనాల్డ్ ట్రంప్, బిల్ గేట్స్, ఎలాన్ మస్క్, సుందర్ పిచాయ్ వంటి దిగ్గజాలు పాల్గొంటారు కాబట్టి దావోస్ మీటింగ్ అనేది ప్రతి దేశానికి, ప్రతి రాష్ట్రానికి సంబంధించిన భవిష్యత్ ప్రణాళికలకు ఎంతో కీలకంగా మారుతుంటాయి. అన్ఎక్స్‌పెక్టెడ్ మీటింగ్స్‌లో జరిగిపోయే అన్‌బిలీవబుల్ డీలింగ్స్‌కి దావోస్ నగరం విట్నెస్‌గా నిలుస్తూ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఫిట్నెస్‌ను చాటి చెప్తోంది.